నమస్కారం రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారా లోకేష్. మున్సిపల్ వాటర్ని వేడి చేసి కాచి త్రాగండి, ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ వెల్లడి. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రొంపిచర్ల హైవేపై వైసీపీ ఆందోళన, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు. లోక్సభలో తెలుగుదేశం పార్టీ తరపున మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంపూర్ణ మద్దతును తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఈ బిల్లులకు ఎందుకు మద్దతు ఇస్తుందని వస్తున్న ప్రశ్నలకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గట్టి సమాధానం ఇచ్చారు. గడిచిన స్వతంత్ర భారతంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. చట్టాల్లో ఎన్నో సవరణలు వచ్చాయి. ఇప్పుడు చట్టసభల్లో మహిళా గళం ఘనంగా వినిపించే చారిత్రక సమయం ఆసన్నమైంది. దేశంలో 50% ఉండి మరింత సాధికారత కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మహిళల కళ ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రస్తుతం సాకారం కాబోతుంది. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లుకు తెలుగుదేశం పార్టీ తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి చేశారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి పొలిట్ బ్యూరో మెంబర్గా తిరిగి ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. క్యాంప్ ఆఫీసులో మంత్రిని కలిసిన నల్లపాటి మొక్కజొన్న పంటకి గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాలు, పల్నాడు జిల్లా సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించారు. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు శుక్రవారం స్థానిక గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి 32 అర్జీలు అందాయి. పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, హౌసింగ్, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన వివిధ సమస్యలపై ప్రజలు తమ అర్జీలు సమర్పించారు. శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవిందబాబుకి నేరుగా తమ సమస్యలను వివరించి పరిష్కారం కోరుకున్నారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు చేయలేరు. మరి ఎప్పుడూ చెప్పకూడదు, అన్ని చాలా అయిపోయినాయి. అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రొంపిచెర్ల వద్ద మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వైసీపీ శ్రేణులతో పాటు రైతులు ధర్నా చేశారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జి సుధీర్ భార్గవ్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. నర్సరావుపేటలోని గడియార స్తంభం కోట సెంటర్ వద్ద ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ లోకనాథం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్లో వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘన వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని పోలీసులు సూచించారు. అలాగే యువత ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, వాహనదారులు, స్థానికులు పాల్గొన్నారు. ఎలా వస్తున్నావు? రాంగ్ రూట్లో వస్తున్నా. రాంగ్ రూట్లో రావచ్చా? ఏం చదువుకున్నా? డిప్లొమా చదివావా? లైసెన్స్ ఉందా? ఏ చూపి. ఇది ఆర్సీ నాయన. లైసెన్స్ ఏది నీది? లైసెన్స్ లేదా? లైసెన్స్ లేదు, రాంగ్ రూట్లో వస్తావు. ఏదైనా జరగరాంది జరిగితే చెప్పు. రాంగ్ రూట్లో వస్తే యాక్సిడెంట్లు అవుతాయి. ఏదైనా జరగరాని జరిగితే ప్రాణాలకే ప్రమాదం. అవునా? మరి ఎలా రాంగ్ రూట్లో వస్తావు నువ్వు?
ఇది అలా రాకూడదు కదా, మీ ఫైన్ ఇంపోజ్ చేస్తాం మీకు. మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నందుకు ఫైన్ వేస్తున్నాం మీకు. పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నరసరావుపేట పట్టణంలో స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఏదైతే మైనర్ డ్రైవింగ్ ఉందో దాని మీద కానీ, ట్రిపుల్ రైడింగ్ మీద కానివ్వండి, అలాగే హెల్మెట్ ఎవరైతే పెట్టుకోరో వాటి మీద ప్రత్యేకంగా మేము ఈరోజు డ్రైవ్ చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఎవరైతే ట్రిపుల్ రైడింగు లేదా ఈ మధ్యకాలంలో కొంతమంది 4-5 కూడా పోతున్నారు, అటువంటి వారి మీద, అలాగే హెల్మెట్ లేని వారి మీద ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చట్టపరంగా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు కూడా, అంటే ఫైన్ ఇంపోజ్ చేయడం అటువంటివి కూడా చేస్తూ ఉన్నాము. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. రోడ్డు ప్రమాదాలు అనేవి మనకి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ హెల్మెట్ లేకపోవటం వల్ల, అలాగే 3 లేదా అంతకంటే ఎక్కువ మంది 2 వీలర్ మీద ప్రయాణం చేయటం వల్ల అదుపు తప్పి కింద పడిపోవటం వల్ల చనిపోవడం కూడా జరుగుతుంది. రీసెంట్గా మనకి SRKT ఫ్లైఓవర్ దగ్గర ఎవరైతే ఒక 30 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి హెల్మెట్ ఉండుంటే ఖచ్చితంగా బ్రతికుండేవాడు. అతను హెల్మెట్ లేకపోవటం వల్లే చిన్న యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి మా తరపు నుంచి ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి హెల్మెట్ ధరించండి. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ టైంలో మనం హెల్మెట్ పెట్టుకోవటం వల్ల ప్రమాద తీవ్రత అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి హెల్మెట్ ధరించండి. అలాగే 2కి మించి 2 వీలర్ మీద వెళ్ళకూడదు అనేది మా పోలీస్ వారి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఒకటే కాదండి, అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించండి. సరైన పార్కింగ్లో పార్కింగ్ పెట్టుకోవటం కానివ్వండి, లేదనుకుంటే చిన్నపిల్లలకి తల్లిదండ్రులు వెహికల్ ఇవ్వకుండా ఉండటం కానివ్వండి, ఇలాంటివన్నీ చేయటం వల్ల కొంతవరకు మనం ప్రమాదాలు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన నన్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మీ ఆశీస్సులతో, మీ ఆకాంక్ష మేరకు కూటమి మరింత స్నేహపూర్వకంగా, సమన్వయంతో రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కొనసాగుతుందని, తమ్ముడిగా నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, సోదరుడిగా మీరు చూపిస్తున్న అభిమానానికి లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నరసరావుపేట మండలంలో గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎండీఓ కృష్ణకుమారి అన్నారు. ఈ సందర్భంగా రాఖీ మీడియాతో మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త సేకరణకు వచ్చే కార్మికులకు అందజేయాలన్నారు. గ్రామస్తులకు తడి, పొడి చెత్త గురించి గ్రామాల్లో వీధులు, ఇల్లు పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. మన మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 26 గ్రామ పంచాయతీల్లో కూడా మరి హరిత రాయబారులు అని చెప్పేసి ఈ పరిశుభ్రతకి సంబంధించి ఈ శానిటేషన్ వర్క్ని బండ్లు తీసుకుని గ్రామంలో ఇంటింటికి తిరిగేటువంటి కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ప్రొద్దున్నే 6 గంటలకి ఈ బండ్లన్నీ ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ఆ బండ్లు వచ్చినప్పుడు గ్రామస్తులందరూ కూడా తమ ఇళ్లల్లో ఉన్నటువంటి తడి చెత్త, పొడి చెత్త ఏదైతే వాళ్ళు సపరేట్ చేసుకుని ఉన్నారో ఆ చెత్తని బండి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు SWBC షెడ్ దగ్గరకు తీసుకెళ్ళి దాన్ని బైఫిరిగేషన్ చేసి మనకి ఎరువుగా తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈ విషయాన్ని గుర్తెరిగి మీ చెత్తని రోడ్ల మీద, కాలువల్లో వేయకుండా ప్లాస్టిక్ కనుక ఉన్నట్లయితే ప్రతి శనివారం ప్రతి ఇంటి నుంచి కూడా ప్లాస్టిక్ని సేకరించడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్లాస్టిక్ని మీ ఇంటి ముందుకి బండి వచ్చినప్పుడు శనివారం రోజున ప్లాస్టిక్ సపరేట్గా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతిరోజు మీ ఇంటికి వచ్చినటువంటి బండికి ఆ వీధిలోకి రాగానే మీ యొక్క గ్రామంలో ఇంట్లో ఉన్నటువంటి తడి చెత్త, పొడి చెత్త ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా స్వచ్ఛ రథం అని చెప్పి మనకి గ్రామంలో, పాఠశాలల్లో కూడా స్వచ్ఛ రథం తిరగడం జరుగుతుంది. ఈ స్వచ్ఛ రథంలో మన ఇంట్లో ఉన్నటువంటి పాడైపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, ఇనుప వస్తువులు, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి, ఏవైనా నిరుపయోగమైనటువంటి వస్తువు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అట్టపెట్టెలు, పేపర్లను కూడా వాళ్ళు తీసుకుంటారు. వారికి ఇచ్చి మీరు నిత్యావసర సరుకుల నుంచి వారి నుంచి పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి పనికిరానటువంటి వస్తువుల్ని స్వచ్ఛరథంలో ఇచ్చి మన కుటుంబానికి ఉపయోగపడేటువంటి నిత్యావసర సరుకుల్ని మీరు పొందవలసిందిగా
మరి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా మనం వేసేటువంటి దిబ్బల్ని కూడా రోడ్డు సైడ్ ఎక్కడా వేసుకోకుండా నాడుపు తొట్టి, మనకి స్థలం ఉన్నట్టయితే మన ఇంటి దగ్గరే నాడుపు తొట్టి నిర్మాణం చేసుకుని ఆ తొట్టిలో వేసుకున్నట్టయితే దానంతటా అదే ఎరువుగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రజలందరూ ఈ గేదెలు ఉన్న వాళ్ళు కానివ్వండి, మేకలు, ఈ జీవాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ దిబ్బల్ని బయటికి ఓపెన్గా వేయకుండా నాడుపు తొట్టులని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వం నుంచి కూడా వీటికి సంబంధించి IVRS కాల్స్ అనేది రావడం జరుగుతుంది. మరి మనకి బండి తిరుగుతున్నట్లయితే ఖచ్చితంగా చెత్త బండి తిరుగుతుంది, గ్రామం పరిశుభ్రంగా ఉంది అనేటువంటి విషయాన్ని IVRS కాల్స్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారిగా కోరుకుంటున్నాను. పట్టణ కేంద్రమైన సత్తెనపల్లి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించిన శాసనసభ్యులు కన్నా గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు నా దృష్టికి గృహ, పెన్షన్, వైద్యం, పలు సమస్యలు తీసుకొచ్చారని తెలిపారు. సమస్యల తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండని కార్మిక సంక్షేమ బోర్డు నుంచి భవన నిర్మాణ కార్మికులకు అమలవుతున్న పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ సహాయ కమిషనర్ షేక్ మహబూబ్ సుభానీ పేర్కొన్నారు. నరసరావుపేట పట్టణంలోని కార్మిక శాఖ కార్యాలయంలో గురువారం భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ పథకాలను పునరుద్ధరించిందన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. 2026 మార్చి 1వ తేదీ నుండి భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న 4 రకాల సంక్షేమ పథకాల గురించి ఆయన వెల్లడించారు. లేబర్ కార్డు పొంది ఉండి సక్రమంగా రెన్యువల్ చేయించుకున్న కార్మికులకే ఈ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా 1/3/2026 నుంచి 4 స్కీమ్స్ అనేవి మనకి పునరుద్ధరణ కావడం జరిగింది. అవి సహజ మరణం, మట్టి ఖర్చులు, మెటర్నిటీ బెనిఫిట్, అదేవిధంగా మ్యారేజ్ గిఫ్ట్ స్కీమ్. సహజ మరణం ఒకలా మనకి BOC బోర్డులో మెంబర్ అయి ఉండి 1/3/2026 తర్వాత ఎవరైనా సహజ మరణం పొందినట్టయితే వారికి 60,000 రూపాయలు, మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మ్యారేజ్ గిఫ్ట్ స్కీమ్ కింద కూడా 20,000 బెనిఫిట్ స్కీమ్ లబ్ధి చేకూరుతుంది. మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ కూడా 20,000 రూపాయలు ఆ వర్కర్కి అందుతుంది. వీటికి సంబంధించింది స్కీమ్ గురించి BOC వర్కర్స్ యూనియన్స్తో ఈరోజు మీటింగ్ పెట్టి దీని మీద అవగాహన కల్పించడం జరిగింది. ఏ స్కీమ్ అయినా దీంట్లో అప్లై చేయాలంటే AP సేవ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. ఈ 4 స్కీమ్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని సమీపంలోని AP సేవ పోర్టల్ నందు అప్లై చేసుకుంటే అక్కడి నుంచి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి, తర్వాత అసిస్టెంట్ కమిషనర్ SSPO, డిప్యూటీ కమిషనర్, తర్వాత గౌరవ కలెక్టర్ చేరి అక్కడి నుంచి BOC బోర్డుకి వెళ్ళి అక్కడి నుంచి BOC వర్కర్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది అమౌంట్. నరసరావుపేట పట్టణానికి మంచినీటి సరఫరా జరుగు నకరికల్లు మరియు శాంతినగర్ SS ట్యాంకులను ఈరోజు మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ సందర్శించడం జరిగింది. ప్రస్తుతం NSP కెనాల్ నుండి మంచినీటి సరఫరా ఆగిపోవటం వలన మరియు SS ట్యాంకు ఫిల్లింగ్ పూర్తి లెవెల్ ఫిల్లింగ్ జరిగి 15 రోజులు అయిన నేపథ్యంలో కొంతమేర చివరి పాయింట్ల వద్ద పాచి పట్టడం వలన గ్రీన్ షేడ్లో నీరు ఉన్నవని కమిషనర్ తెలిపారు. ఈ నీటిని శాంతినగర్ ప్లాంటు వద్ద క్లోరిన్ గ్యాస్, ఆలం మరియు బ్లీచింగ్ కలిపి శుద్ధి చేసిన పిదప ప్రతిరోజు 15 నుండి 20 సార్లు PPM టెస్టులు చేసిన తర్వాత మాత్రమే పట్టణం ప్రజలకు సరఫరా చేయబడుచున్నామని తెలిపారు. పట్టణంలోని 10 వాటర్ ట్యాంకుల వద్ద సచివాలయం సిబ్బంది మరియు వాటర్ సప్లై సిబ్బంది టెస్టులు చేయుచున్నారు. మంచినీటి సాంద్రత పరిమాణాలు అన్నీ బాగానే ఉన్నవని, అయినా మంచినీటి రంగు మార్పు కొరకు కాపర్ సల్ఫేట్ను కూడా కలిపి మంచినీటిని మరొక 2 రోజులలో యథావిధిగా సప్లై చేయగలమని, అంతవరకు నీటిని వేడి చేసి కాచి చల్లార్చి త్రాగవలసిందిగా పురపాలక సంఘం తరపున పట్టణ ప్రజలకు తెలియజేశారు. మీరు తాగడానికి అన్ని విధాలుగా పనికొచ్చింది. టౌన్లో అన్ని చోట్ల ఇదే
టెస్టింగ్ వస్తుంది. ఈ కలర్లో వస్తే వాటర్ తాగడానికి పనికిరాదని చెప్పి కొంతమంది భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పి మా దృష్టికి తెలియజేయడం వచ్చింది. కొంతమంది మీడియా వాళ్ళు కూడా మాకు తెలియపరిచారు. దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ శాంతినగర్ ప్లాంట్ ఇన్స్పెక్ట్ చేసి ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాటర్ తాగడానికి పనికొచ్చేది 100%, ఎటువంటి ఇబ్బంది లేదని పురపాలక సంఘ కమిషనర్గా నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ నమస్కారాలండి. నర్సాపేట పట్టణ ప్రజలందరికీ ముఖ్య సమాచారం ఏంటంటే, ఇప్పుడు దాదాపుగా మార్నింగ్ నుంచి పురపాలక సంఘానికి ఒక 20-25 మంది ఫోన్ కాల్స్ చేసి వాటర్ పొల్యూటెడ్గా వస్తున్నాయి, దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి చాలాసార్లు అడగడం జరిగింది. దీనికి సంబంధించి నేను కమిషనర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నేను ఇవాళ శాంతినగర్ ఎస్ఎస్ ట్యాంక్కి మరియు ఫిల్టరేషన్ ప్లాంట్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి వాటర్ని చెక్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఎస్ఎస్ ట్యాంక్కి ఫిల్లింగ్ జరిగి దాదాపుగా 20 రోజులు పూర్తయింది. ఇప్పటివరకు మనం నాగార్జున సాగర్ కెనాల్ నుంచి వస్తున్నటువంటి డైలీ డ్రా వాటర్ని మాత్రమే వాడాం. ఇప్పుడు కెనాల్స్ వాటర్ ఆగడం వల్ల చెరువులో ఉన్నటువంటి నీటిని వాడడం జరుగుతుంది. నకరికల్లు మరియు శాంతినగర్లో ఉన్నటువంటి నీటిని మన ఫిల్టరేషన్ ప్లాంట్కి తీసుకొచ్చి అక్కడ శుద్ధి చేసి టౌన్కి సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మన 20 డేస్ బ్యాక్ ఏదైతే చెరువులు 2 ఫుల్ చేసి నింపి పెట్టుకున్నామో కెనాల్ వాటర్, ఈ 20 డేస్ అవ్వడం వల్ల అది మట్టి బండ్ అవ్వడం వల్ల ఎడ్జ్ పాయింట్లో కొంత పాచి పేరుకుపోయి అది గ్రీన్ షేడ్లో మారిపోయింది. పాచి అనేది గ్రీన్ కలర్లో ఉండేది కాబట్టి అది గ్రీన్ షేడ్ వాటర్లో కలిసిపోయి మనకి టౌన్కి సరఫరా అయ్యే దాంట్లో కొద్దిగా గ్రీన్ షేడ్ కనబడుతుంది. అంతే తప్ప ఈ వాటర్ మనం ఎక్కడైతే ఫిల్టరేషన్ ప్లాంట్ మన శాంతినగర్లో ఉందో అక్కడ 3 దఫాలుగా మొదటిసారిగా బ్లీచింగ్తో, తర్వాత కాపర్ సల్ఫేట్తో, క్లోరిన్తో, ఇలా ఆలం, ఇలా 4 రకాలుగా దాన్ని టెస్టులు చేసి క్లీన్ చేసి శుద్ధి చేసి మాత్రమే అక్కడ టెస్టింగ్ దాదాపు మా సిబ్బంది 10-12 మంది డ్యూటీలో ఉండి ప్రతి షిఫ్ట్లో వాళ్ళు 3 సార్లు వాటిని టెస్టులు చేసి ఆ వాటర్ క్లియర్గా ఉంది అని తెలిపిన తర్వాత మాత్రమే టౌన్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్కడ వాటర్ బాగాలేకపోతే టౌన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబడదు. అక్కడ వాటర్ క్లీన్గా ఉన్నదనేది ప్రతిదీ రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే అక్కడికి వెళ్తే వాళ్ళకు కూడా అది చూపించడం జరిగింది. అక్కడ ప్యూరిఫై చేసినటువంటి వాటర్ మన టౌన్కి ఏఎల్ఎస్ఆర్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఆ నీటిని టెస్ట్ చేసి మాత్రమే వాల్స్ ఆపరేట్ చేసి వాటిలో పట్టణ ప్రజలకి అందించడం జరుగుతుంది. ఈ వాటర్ ఏదైతే కలర్ షేడ్ వస్తుందో ఇప్పుడు దీన్ని చేంజ్ చేయడం కోసం కాపర్ సల్ఫేట్ అనేటువంటి ఒక కెమికల్ని యాడ్ చేస్తే ఆ పాచి ఏదైతే ఉందో అది తగ్గిపోయి ప్యూరిఫైడ్ వాటర్ మనకి క్లియర్గా వస్తుంది. కానీ అది ఎక్కువ మోతాదులో కలిపిన ఇబ్బంది అన్న ఉద్దేశంతో గత వారం రోజుల క్రితం నేను ఆల్రెడీ ఒక 200 కేజెస్ యాడ్ చేయించడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కొంతమేర పాచి అక్కడ మిగిలిపోవడం వల్ల గ్రీన్ షేడ్ పూర్తిగా తగ్గలేదు. ఈ కాపర్ సల్ఫేట్ అనేది ఎక్కువ మోతాదులో కలపడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్న ఉద్దేశం మీద కలపకపోవడం జరిగింది. కానీ ఇప్పుడు గ్రీన్ షేడ్ వల్ల పట్టణ ప్రజలు కొంత భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిసింది కాబట్టి ఈ రోజే దానికి సంబంధించి ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇంకొక 200 కిలోలు కాపర్ సల్ఫేట్ ఏదైతే ఉందో అది తెప్పించి రేపే దాన్ని వాటర్లో యాడ్ చేయించేసి ఈ గ్రీన్ షేడ్ని తగ్గించేసి మామూలుగా మంచినీటిని సరఫరా చేయడానికి పురపాలక సంఘం తరపున మా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం ఒకటి. మరియు అదేవిధంగా ఇప్పుడు ఈ 2 రోజుల్లో ఇది క్లియర్ అయ్యే వరకు వాటర్ని కాచి చల్లార్చి తాగవలసిందిగా పురపాలక సంఘ కమిషనర్గా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా మీరందరూ మా పురపాలక సంఘానికి కానీ లేదంటే సచివాలయ సిబ్బందిని కానీ సంప్రదించవచ్చు అని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నవయుగ వైతాళికులు, సంఘ సంస్కర్త, ఆంధ్ర సంస్కృతికోద్యమ పితామహుడు, బహుగ్రంథకర్త, తొలి నాటకకర్త కందుకూరి వీరేశలింగం 178వ జయంతి కార్యక్రమం శ్రీనాథ సాహితీ పరిషత్ మరియు నరసరావుపేట రంగస్థలం వారు తెలుగు నాటకరంగ దినోత్సవంగా నరసరావుపేట రెడ్ క్రాస్ హాల్లో కార్యక్రమం నిర్వహించారు. పోతవరం గ్రామంలో 50 సెంట్ల భూమిలో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా లెక్క చేయకుండా కట్టడాలు కడుతున్నారని ఎంఆర్పిఎస్ఎస్ మీరయ్య ఆర్డీఓకి మెమరాండం అందజేశారు. ఎస్సీ మాదిగా విక్టోరీకి ఇచ్చిన భూమిలో అక్రమ కట్టడాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఆర్డీఓ గారిని చిలకలూరుపేట మండలం గోపవలపురం గ్రామానికి చెందిన మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని తీసుకొని వాళ్ళ భూమికి సంబంధించిన అంశం మీద కలవటం జరిగినది. గౌరవనీయ ఆర్డీఓ గారు స్పందించి చిలకలూరుపేట ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఆ ల్యాండ్ వాళ్ళు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్న డిస్ట్రిబ్యూట్ ఉంది, పని ఆపించమనేసి గౌరవనీయులు నర్సరావుపేట ఆర్డీఓ గారు చిలకలూరుపేట ఎంఆర్ఓ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగినది. వెంటనే ఆయన ఖచ్చితంగా నేను ఆపుతానని కూడా తహసీల్దార్ గారు కూడా ఆర్డీఓ గారికి మాట ఇవ్వడం జరిగినది. దీని యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము చిలకలూరుపేట మండలం గోపాలపురం గ్రామానికి చెందిన గర్నెపూడి విక్టోరియా అనే ఎస్సీ మాదిక కులానికి సంబంధించిన వాళ్ళకి 2006లో ఆ గ్రామస్తులు అందరితో మాదికల కులాలతో పాటు వాళ్ళకి 1/2 ఎకరం భూమి డీకే పట్ట ఇవ్వడం జరిగినది. అప్పటి నుంచి 10 సంవత్సరాలు వాళ్ళు పండించుకోగా ఈ మధ్యకాలంలో కాలువలు సరిగా లేని సందర్భంగా
హైదరాబాదు పొట్టగుట్టి కోసం వచ్చి తిరిగి వచ్చే క్రమంలో కొంతమంది అగ్ర కులస్తులాడ దాని మీద రోడ్డు ప్లేస్ అయ్యేలకే దాంతోపాటు వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సహకరించినట్టు మాకు సమాచారం. నా పేరు గరినిపూడి బాలరాజు, మా అమ్మగారి పేరు గరినిపూడి విక్టోరియా. మాకు మా అమ్మగారి పేరు మీద 2006లో గవర్నమెంట్ వారు 6 ఎకరం భూమి ఇచ్చున్నారు పోతవరం గ్రామంలో. మాది గోపాలవారిపాలెం గ్రామం. పోతవరం గ్రామంలో జవహర్ నవోదయ స్కూల్కి ఆపోజిట్లో మాకు 50 సెంట్లు భూమి ఇచ్చున్నారు. అయితే 10 సంవత్సరాలు సుమారుగా మేము పండించుకున్నాం. ఆ తర్వాత అక్కడ నీళ్ళు రాకపోవడం వల్ల మాకు పనులు లేకపోవడం వల్ల హైదరాబాదు పనుల నిమిత్తం వెళ్ళిపోయాం మేము. అయితే తిరిగి మొన్న మహాశివరాత్రి రోజు మాకు ప్రతి మహాశివరాత్రికి మేము ఇంటికి వస్తాం. అయితే వచ్చి చూసేసరికి మా పొలంలో వేరే వాళ్ళు కబ్జా చేసి కన్స్ట్రక్షన్కి కొలతలు కొలుస్తూ ఉన్నారు. కొలతలు కొలుస్తూ ఉంటే మేము వెళ్ళి అబ్జెక్షన్ పెట్టాము. పెడితే వాళ్ళ పేర్లు ఏంటంటే సూరిబోయిన శ్రీనివాసరావు, గంజి రవికుమారు, బాజీ, కాళేశవలి, వీళ్ళందరూ కలిసి మా పొలాన్ని ఆక్రమించేసి కొలతలు కొలుస్తున్నారు. అప్పుడు మా అమ్మగారు నేను అప్పుడు ప్రజెంట్ లేను, మా అమ్మగారు అబ్జెక్షన్ పెట్టారు. పెడితే మీ దిక్కున్న వాళ్ళ కాడికి వెళ్ళి చెప్పుకోండి, మేము పని ఆపము, ఇది మాది అని చెప్పేసి మమ్మల్ని బెదిరించారు, మా అమ్మగారిని బెదిరించారు. దాంతో మేము వెళ్ళి కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఎవరు పట్టించుకోలే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. ఉప ముఖ్యమంత్రి పవనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారా లోకేష్. మున్సిపల్ వాటర్ని వేడి చేసి కాచి త్రాగండి, ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ వెల్లడి. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రొంపిచర్ల హైవేపై వైసీపీ ఆందోళన, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.